అన్న మీ పేరే? నా పేరు మహేష్ అన్న. సో ఇక్కడ స్థానికులేనా? ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటా అన్న. సో మీ ఏరియాలో బై ఎలక్షన్ వచ్చిందన్న, ఎట్లుంది? గత బీఆర్ఎస్ పాలన ఎట్లుంది అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? బీఆర్ఎస్ పాలనలో అయితే ఏం లేదన్న. కాంగ్రెస్ పాలనలో మంచి అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నా అన్న. ఆ. ఎందుకంటే సీఎం రేవంత్ అన్న మంచి మంచి పనులు చేపిస్తున్నాడు. ఆ. రేషన్ కార్డులు ఇచ్చిండు, ఆ. సన్న బియ్యం ఇస్తున్నాడు. వస్తున్నాయి అవి సన్నవి వస్తున్నాయి అన్న, ఇంటింటికి వస్తున్నాయి. ప్రజలు గరీబోలు సన్న బియ్యంతో దీన్ని ఖుషి అయిపోతారు. రేవంత్ అన్న పేరు ఇట్లా గుండెలలో పెట్టుకున్నారు. కానీ బాగాలేవు, అన్ని నూకలు ఉన్నాయి, అసలు దొడ్డు దొడ్డుగా ఉన్నాయి అంటారు. మా కాంగ్రెస్ వాళ్ళతో చెప్పిపియండి అన్న. ఆ. అట్లేం లేదు, ఆ. వాళ్ళేదో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఏదైనా ఒకటి చెప్తే ఆ. చేంజ్ అవుతుంది అని చెప్పి దొడ్డు బియ్యం గిడ్డి బియ్యం అంటారు. కానీ సన్న బియ్యం మంచిగా తృప్తితో తింటారు అన్న ప్రజలైతే, మన రేవంత్ అన్న దయ వల్ల. సో ఇది ఎట్లుంది బీఆర్? మన ఇప్పుడు మీ ఏరియా బై ఎలక్షన్ ఉంది, మళ్ళీ ఎట్లా కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? 100% నవీన్ అన్న గెలుస్తాడు అన్న. ఆ. ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తాడు. ఆ. ఎందుకంటే నవీన్ అన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి జూబ్లీహిల్స్ అని కాదు, ఉమ్. ఇక్కడ దగ్గర దగ్గర ఎక్కడైతే ఏరియాలు ఉన్నాయో ఉమ్. అన్ని ఏరియాలలో చిన్నగా ఉన్నప్పటి నుంచి తిరుగుతాడు. గల్లీ గల్లీ తెలుసు. ఉమ్. ప్రజల ఏముంటాయో అంటే ఏం పరిష్కారం చేస్తే ఏమవుతుంది, ఉమ్. ముందుకు ఎలా తీసుకోపోవచ్చు మన జూబ్లీ కాన్స్టిట్యూషన్ ని ఉమ్. అని అన్ని అన్నకు తెలుసు కాబట్టి అన్నకు టికెట్ ఇచ్చిరన్న. ఓకే. అంటే ఆయన మీద బాగా ఎలిగేషన్ రౌడీ ఉన్నాయి, దాదాగిరి ఇస్తారు, దర్జీలు ఇస్తారు, అట్లా ఇట్లా అంటారు కదా బయట బాగా. అన్న రౌడీ రౌడీ అని చెప్పి గుండాయిజం అని చెప్పి అంటారు. ఒక్కళ్ళన్న ఒక చెంప దెబ్బ కొట్టింది లేదన్న. అన్న ఆ. ఒక్కరిని కూడా ఒక చెంప దెబ్బ కొట్టింది లేదన్న. ఇంకా బీఆర్ఎస్ అన్న వాళ్ళు ఒక చిన్న బ్యానర్ ఇష్యూ గురించి ఇంటికి వెళ్ళి మాగంటి గోపిన క్లిప్స్ కూడా ఉంటాయి మీకు గత చూసుకుంటే. ఇంటికి వెళ్ళి మరీ కార్యకర్తలను కొట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళు రౌడీజులు, వాళ్ళు గూండాయిజంలు అన్న. నవీన్ అన్న వాళ్ళ మనుషులు గూండాయిజం కాదు, రౌడీలు కాదు. మొన్న కూడా ప్రచారం నామినేషన్ రోజు కత్తులు కటరాలు పట్టుకొని పోయినాడు. కత్తులు కటరాలు పట్టుకొని ఎలక్షన్ కమిటీ వాళ్ళు అవి అలౌట్ చేస్తుందా అన్న నామినేషన్ ర్యాలీలా? తెలివి ఉందా అసలు అతనికి? ఎమ్మెల్యేనో ఎంపీఓ అంట శ్రీధర్ రెడ్డియో సంథింగ్ ఉన్నాడు, ఆయనకు తెలివి ఉండి మాట్లాడుతుండ అసలు? అసలు నామినేషన్ ర్యాలీలా కత్తులు కటరాలు పట్టుకొని నేను పుట్టిన అన్న, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. గత దగ్గర ఒక 3-4 ఎలక్షన్లు చూసిన. ఎలక్షన్ నామినేషన్ ర్యాలీ అలా కత్తులు కటరాలు పట్టుకొని ఓడిపోతాడు చెప్పన్న. తెలివి ఉండి మాట్లాడుతున్నా లేకపోతే చిన్న పురోడు అర్థమవుతలే. మాకన్నా తెలివి ఉంది, పక్క గెలుస్తాడు అన్న. బీఆర్ఎస్ ఎంత సానుభూతి చూపెట్టినా సింపతి చూపెట్టినా ఇప్పుడు మీకే చూసుకోవాలంటే సానుభూతి అని చెప్పి మొన్నటిదాకా పాపం మాగంటి గోపినాథ్ వైఫ్ కి ఇచ్చారు. ఇప్పుడు పాపం ఆమెకే ద్రోహం చేసిరన్న. ఆమెకు ద్రోహం చేసి విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారు. వాళ్ళకే కమ్యూనికేషన్ లేదు. ఇంకా ప్రజలకి ఏం చేస్తారు చెప్పన్న? ప్రజలకి ఏం చేయలేరు వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పక్కా సీఎం రేవంత్ రెడ్డి వస్తాడు కంపల్సరీ, అది మాట ఇస్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే హైడ్రా వస్తుంది, మీ ఇల్లు బస్తీలు అన్న. బస్సులు అంటే హైడ్రా అనేది చెరువుల పక్కన గులగొట్టిరు కానీ బస్సులు అయితే గులగొట్టలే కదా అన్న. మొన్న కేటీఆర్ అంటుడు మీకు కారు కావాలా బుల్డోజర్ కావాలా అని అంటుడు. ఏం మాట్లాడుతుండో అర్థమైతలే. ఒకవేళ కాంగ్రెస్ బుల్డోజర్లు తీసుకున్న చీరని గులగొడతాడా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం గులగొట్టదు కదా అన్న. ఎందుకు గులగొడుతుంది? బుల్డోజర్ హైడ్రా అనేది ఒక చెరువుల పక్కన తీసిండు మా రేవంత్ అన్న, అంతే. ఎందుకంటే చెరువుల పక్కన చెరువులు వర్షాకాలంలో నిండి నీళ్లు బయటకు వస్తున్నాయి కాబట్టి, మొత్తం ఇల్లు మునిగిపోతున్నాయి కాబట్టి దాంట్లో పక్కన ఏదైతే హైడ్రా దాంట్లో ఉన్నాయో అవి తీపిస్తుండు. కానీ ఏరియాకి వచ్చి ఇల్లు గులగొట్ట ఆ ఇల్లు గులగొట్ట అయితే అంటలేడు కదా అన్న. ఏం ఊకే హైడ్రా హైడ్రా అని మాట్లాడుతారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి ఏం పని పాట ఉండదా? ఇది ఒక్కటేనా ఇంకా హైడ్రా 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 అని? వేరే మంచి పనులు చేసి చూపెట్టి రమ్మను ఎలక్షన్లలో గెలవనీకే రారు. ఏం చేసిరు అన్న? ఒకసారి మీరు కెమెరా చూపెట్టండి. హైటెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి అక్కడ. హైటెన్షన్ వైర్లు గత 10 సంవత్సరాల నుంచి ఈ పేద ప్రజలు మాగంటి గోపినాథ్ దగ్గరికి వెళ్ళి అయ్యా అప్ప అని బతిలాడిరు. సార్ ఈ వైర్లు తీపిస్తే మేము ఇల్లు కట్టుకుంటాం సార్, ఎంతో ప్రజలు చనిపోతున్నారు, పెయింటర్లు చనిపోయారు, ఇంటి మీదకి పతంగుల గురించి ఎక్కిన పిల్లలు చనిపోయారు. అసలు అన్ని తీసుకుపోయి అతనికి చూపిస్తే వైర్లు తీపియలేడన్న. ఇంకేం అభివృద్ధి చేసేదన్న బీఆర్ఎస్ వాళ్ళు? ఏం చేయలేరు. నవీన్ అన్న కంపల్సరీ అన్న. ఇప్పుడు వెళ్తూనే ఆ వైర్లు చాలా ప్రజలు ఖుషిగా ఉన్నారు తెలుసా. కంపల్సరీ బీఆర్ఎస్ వస్తే చెప్పుతాం కొట్టేలా కొడతాం అంటారు. కంపల్సరీ నవీన్ అన్నకు ఓటేస్తాము, నవీన్ అన్నని గెలిపించుకుంటాము. ఎందుకంటే కొత్త రోడ్లు శాంక్షన్ అయినాయి, వైర్లు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వాటర్ వర్క్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా చూసుకుంటుండు. అన్ని అందుబాటులో ఉండి అన్ని మంచి పనులు చేపిస్తున్నాను నవీన్ యాదవ్ అన్న.